మిత్రమా, నువ్వు బాధపడితే ఓదార్చేవారు కొందరు. నువ్వు ఎప్పుడు బాధపడతావా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. కాబట్టి నీతో ఏ సంబంధం లేకపోయినా నీ ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు నేస్తమా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అలాంటి వారిని ఎప్పటికీ వదిలిపెట్టవద్దు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు, అంతేగాని చక్కెరలాగా తీపి తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, ఉప్పుకు పురుగు పట్టిన దాఖాలు లేవు. అర్థమైందనుకుంటా. మిత్రమా, సింహం వేటకు ముందు మాత్రమే అరుస్తుంది, వేటాడిన తర్వాత కాదు. నీవు విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు నేస్తమా. నీ విజయం చూసి ఈ లోకమే హర్షధ్వనాలు చేయాలి. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం ఆరాటపడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతుడికి గుంపుతో పనిలేదు నేస్తమా. వారు ఎక్కడ ఉన్నా వారి వన్న తగ్గదు. ఈ రాత్రికి పడుకుంటే తెల్లారికి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి, ధర్మంగా ఒక్కరోజు బ్రతికిన చాలు. ఈ జన్మకు అర్థమే మారిపోతుంది. ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి నేస్తమా. అది దూరమైతే తిరిగి దగ్గరవ్వడం చాలా కష్టం. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నీ వల్ల తప్పు జరిగిపోయినప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ. కానీ నీ తప్పును మన్నించి దానిని సరిదిద్ది నీకు తోడుండేవారు చాలా తక్కువ. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ వదిలిపెట్టద్దు నేస్తమా. నీవు ఏ తప్పు చేయనప్పుడు ఎవరి ముందు చేతులు కట్టుకుని నిలబడవద్దు. అలా చేతులు కట్టుకోవడం అలవాటు చేసుకున్నావంటే ఎప్పుడూ కూడా జీవితాంతం ఎవరో ఒకరు చెప్పు చేతల్లో బ్రతకాల్సిందే. మిత్రమా, మిమ్మల్ని ఎవరైనా ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తల ఎత్తుకొని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధ పెట్టే ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకునేస్తమా. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి, కానీ ఎదుటి వారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుని పోయే మనస్తత్వం ఉండాలి, కాదంటారా? ప్రపంచమంతటికీ నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి నేస్తమా. ప్రశ్నించినదే సమాధానం దొరకదు, ప్రయత్నించినదే కోరుకున్నది దక్కదు నేస్తమా. అడుగు వెయ్యినదే కాలం కదలదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యు. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుందని గుర్తుపెట్టుకునేస్తమా. కాబట్టి కొంచెం ఓపికతో కష్టాలన్నీ కూడా భరించాలి. పిరికి వాళ్ళకే ఆపద కనిపిస్తుంది నేస్తమా. ధైర్యవంతులకి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగే వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. నీ జీవితంలో వెలిగే లేదని చీకటిలోనే స్థిరపడిపోకండి. జీవితంలో చిరునవ్వే ఇక రాదని ఆ వేదనతోనే సర్దుకోకండి. చేసే ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వెయ్యొద్దు మిత్రమా. మీ ధైర్యముతోటి భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి. జీవితంలో సంతోషాలు చాలా తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడవద్దు. ఒక చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ. కానీ అందరూ పూలనే చూస్తారు, కానీ ఎక్కువగా ఉన్న ఆకులను ఎవ్వరూ కూడా పట్టించుకోరు. అలాగే దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది మిత్రమా. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడే మహనీయుడు అవుతాడని గుర్తించుకునేస్తమా. అలా కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. నీ జీవితంలో ఇప్పుడు ఉన్న కష్టం ఎప్పుడు ఉండదు.
సంతోషాలు రాక మానవు. కాబట్టి వచ్చిన కష్టాలను ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ అవే వస్తాయి నేస్తమా. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితి బట్టి అతని భవిష్యత్తును ఎప్పుడు కూడా అంచనా వేయకండి. రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉంటుందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంలా మార్చేయగలదు. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు. అదే ఒక అగ్గిపుల్లతో కొన్ని లక్షల చెట్లను కాల్చి బూడిద చేయవచ్చు నేస్తమా. కాబట్టి ఎవరికంటే ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు. కాలాన్ని బట్టే వాటికి ఉండే విలువ మారుతూ ఉంటుంది. ఒక ఆడది నిన్ను చూసి తలదించుకుంటుంది అంటే నిన్ను చూసి తను సిగ్గుపడుతుందని అర్థం. కానీ నిన్ను చూసి తల తిప్పుకుంటుంది అంటే నీపైన అసహ్యంతో అని అర్థం నేస్తమా. ఒక స్త్రీ నిన్ను చూసి తల దాచుకుంటుంది అంటే నువ్వంటే తను భయపడుతుందని అర్థం. అదే ఒక ఆడది నిన్ను తలెత్తి తన కళ్ళలోకి చూసి మాట్లాడుతుంది అంటే తాను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందని అర్థం. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళని తలదించుకునేలాగనో లేదా తల తిప్పుకునేలాగనో లేక తల దాచుకునేలాగనో కాకుండా తల ఎత్తుకునేలాగా నిన్ను తన గుండెల పైన హత్తుకునేలాగా ఉండాలి. అదే నిజమైన మగతనం అంటే. అర్థమైందనుకుంటా. మిత్రమా, సముద్రం వద్ద ఎటు చూసినా సరే నీరే కనిపిస్తుంది. కానీ గుక్కెడు నీళ్లు కూడా త్రాగడానికి పనికిరావు. అలాగే చుట్టూతా ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస మాత్రమే అవుతుంది మిత్రమా. పరిచయస్తులందరినీ స్నేహితులుగా భావించొద్దు. స్నేహితుల ఎంపిక మీద కూడా నీ విజయం ఆధారపడి ఉంటుందనేస్తమా. కర్ణుడు అన్ని విషయాల్లోనూ అర్జునుడితో సమానమే. కాకపోతే చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి ఓటమి పాలయ్యాడు. మంచివాడైన కృష్ణుడితో స్నేహం చేసి అర్జునుడు విజయం సాధించాడు. అదే స్నేహం యొక్క గొప్పతనం మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, నిన్ను ద్వేషించే అమ్మాయి నీలోని లోపాలను అదే పనిగా వెతుకుతూ ఉంటుంది. కానీ నిన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి నీలోని లోపాలను ఎలా తొలగించాలో అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.